నేను ఈ ఛానల్ అసలు ఎందుకు మొదలు పెట్టానంటే, రైతులు చాలా మంది మందులు అన్ని కొట్లు మీద ఆధారపడి ఏదో వేరే వాళ్ళు చెప్పింది మీద ఆధారపడుతున్నారు. ఇది ఒక బార ముందుకి 2 బార్లు వెనక్కి లాగినట్టుగా ఉండేది వ్యవసాయం అనేది. ఈ వ్యవసాయంలో అసలు చాలా మంది మందులు మల్టీ మిరప తోటలు వేసిన వాళ్ళు అందరూ మందులు రకరకాల మందులు వాడుతుంటారు, రకరకాల డిసీజ్. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేలా ఇవి గుర్తుండవు. ఇట్లా ప్రతి పైరులో మనిషి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ డిసీజులు ఏ టైంలో ఏ డిసీజ్ ఎలా వస్తుంది ఏంటి, అప్పుడు వచ్చినప్పుడు నిరుడేమొచ్చింది అనేది అప్పుడు ఆలోచించుకుంటే అంతటితో అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి నిరుడేం ముందు వాడింది మనకు గుర్తుండదు. అలాంటప్పుడు చదువు ఉన్నోళ్ళు లేకపోయిన వాళ్ళు వరకు తెలుగు వచ్చి ఉంటే చాలు, అక్కడికి వెళ్ళి ఒక ఏఐ ద్వారా ఫోటో తీసుకొని అడిగితే అప్పటికప్పుడు అప్పుడు ఉన్న డిసీజ్ ప్రకారం అప్పటికప్పుడు షెడ్యూల్ ఇచ్చేసింది, దాన్ని ఫాలో అవటం. నెక్స్ట్ మళ్ళీ డిసీజ్ కనపడిందంటే లైట్ కనపడుతుంది అని స్టార్టింగ్ లో ఒక్క రోజులోనే మనం ప్రతిరోజు గమనిస్తుంటాం. చేలకెళ్ళి లైట్ కొద్ది గమనిస్తానికి ఆ మందుని ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయడం తోటి ఎమ్మటే దానికి ఏం వాడాలనేది వచ్చింది. కాబట్టి ఏఐని ఉపయోగించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఏఐని ఉపయోగించుకుంటే మన దగ్గర ఒక డాక్టర్ ఉన్నట్టేను, అగ్రికల్చర్ డాక్టర్ ఉన్నట్టేను, సైంటిస్ట్ ఉన్నట్టేను. అందరూ ఏఐని ఉపయోగించుకుంటారనే లెక్కతోటి ఏఐని ఉపయోగించి ప్రతి పంటలో ఎలా డిసీజ్ కంట్రోల్ చేసుకోవాలి, అది ఏ సమాచారం ఏమిస్తుంది అని మీరు తెలుసుకోవచ్చు. ఏఐని ఉపయోగించి వ్యవసాయం చేయటం కోసం ఈ రోజు వాతావరణం వాన వచ్చిద్దా రాదా అనేది కూడా అడిగినా కూడా దాని ప్రకారంగా ఏ ముందు కొట్టాలి, వచ్చిద్దా రాదా, వస్తే ఏ ముందు కొట్టాలి, రాకుండా ఉన్నప్పుడు ఏ ముందు కొట్టాలి, ఏ టైంలో కొట్టాలి కూడా ఇలాంటి మల్టిపుల్ ఒక సైంటిస్ట్ ఒక ఎదురుగా మనిషి ఉండి మాట్లాడినట్టే మనకి సమాచారం ఇస్తుంది. అందువల్ల ఏఐని ఉపయోగించుకొని వ్యవసాయం చేయండి, మంచి లాభాలు పొందండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అగ్రికల్చర్ ఫ్లో. నా తోటి రైతులకి మిత్రులకి నా వ్యవసాయ నా సలహాలు మీకు యూట్యూబ్ లో వచ్చే సమాచారం బాగా నచ్చితే వేరే రైతులకు కూడా షేర్ చేయండి. మరింత మందికి యూట్యూబ్ ఛానల్లో ఉండే సమాచారం తెలుసుకునే విధంగా మీరు ఫాలో అవ్వండి. నా పేరు రామచంద్రారెడ్డి. థ్యాంక్ యూ.